హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ తెలుగు అబ్బాయి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి చెట్టు తీసుకొచ్చిన. ఇది అందరికి తెలిసిన చెట్టే, బాటన్ రూట్ ప్లాంట్ అంటారు. అండ్ ఇది బ్లాక్ మ్యాజిక్ అయితే ఉపయోగపడుతుంది. మన తెలుగులో అయితే దీన్ని అయితే తేలికుండి కాయలు అంటారు. ఇగో ఇవే కాయలు చూపిస్తే దగ్గర నుంచి. ఇది టోటల్ అయితే దీన్ని అయితే బ్లాక్ మ్యాజిక్ అయితే ఉపయోగిస్తారు. బ్లాక్ మ్యాజిక్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, చేతబడులు, క్షుద్ర పూజలు ఇటువంటి ఎవరైనా చేసున్నా మీరు ఏం లేదు, ఒక 2 కాయలను తీసుకెళ్ళి మీ ఇంటికి కట్టుకున్నా చాలు. కను దిష్టికి అయితే ఇది చాలా ఉపయోగపడుద్ది. కంటి చూపు కొంతమంది వరనూరు వాళ్ళు ఉంటారు కదా, వాడికైతే బాగా ఉపయోగపడుద్ది. అండ్ ఈ చెట్టుకి అయితే చాలా పేర్లు ఉన్నాయి. అండ్ బాటన్ రూట్స్ అని, డెవిల్ ఫ్లోట్ అని, అండ్ ఇంకా బ్లాక్ మ్యాజిక్ చెట్టు అని. అండ్ ఇండియన్ లాంగ్వేజ్లో అయితే దీని అయితే సింగాడి అని అంటారు. ఈ పేర్లు కొట్టినా సరే, ఈ పేర్లు కొడితే ఈ కాయల గురించి చాలా అంటే చాలా మ్యాటర్ వస్తుంది. మీరైతే మిస్ చేసుకోకండి. ఇది టోటల్లీ సైన్స్. మనకున్న నెగిటివ్ని అయితే ఇదైతే తీసేసిద్దంట. చూడండి, దగ్గర నుంచి చూడండి ఒకసారి. కాయలు ఇలా ఉంటాయి. ఇది ఆ చెట్టు గుర్తుపెట్టుకోండి. సో మీరు చూసినట్టయితే మొత్తం షార్పే. తేలికుండి కాయలు అంటారు. ఇంకా మన పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయి. అంటే పల్లెటూరులు అంటే దొరుకుతాయి అనుకోకండి, ఎక్కడ పడితే అక్కడ కనబడవు. ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కనబడితే ఇది పనికిరాని చెట్టు అని మాత్రం అనుకోకండి. చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. బ్లాక్ మ్యాజిక్ మాత్రం చాలా ఉపయోగపడుద్ది. వీటితోని చేతబడులు చేస్తారంట. అండ్ చేతబడిని కూడా రిమూవ్ చేసుకోవడానికంటే ఉపయోగపడుద్ది అంట. మనకి అంత మీకు డౌట్ ఉంటే ఈ చెట్టు గురించి మీరు నెట్లో కొట్టి చూడండి. బ్లాక్ మ్యాజిక్ చెట్టు అని, లేదంటే తేలికుండి కాయల గురించి అని, బాటన్ రూట్ అని, అండ్ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన వాటి గురించి కొట్టండి. పక్కా ఈ కాయల గురించి చూపెడతారు. చాలామంది ఈ కాయల్ని వెండుతోని పోతల్లుకొని అండ్ మెడలా కట్టుకుంటారు. చాలా వరకు అయితే ఇదైతే నెగిటివ్ని తీసేసిద్దంట. చాలా ఉపయోగపడే చెట్టు. మీరు మాత్రం ఈ కాయలు ఎక్కడ కనబడ్డా మీరు పనికిరాని కాయలని మాత్రం అనుకోకండి. చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. ఇంటికి మీరు ఒకవేళ మీకు ఎవరైనా చేతబడులు చేసిందని డౌట్ వచ్చినా సరే, ఈ కాయల్ని కొన్ని తీసుకెళ్ళి మీ ఇంటికి అండ్ దండ అంటారు కదా, తోరంలాగా కట్టుకోండి. తోరంలాగా కట్టుకుంటే ఏమైందంటే మీకు ఎవరైనా చేసినా సరే, ఏం చేసినా సరే పోతాయి అని నమ్మకాలు చాలా వరకు. టోటల్లీ అయితే సైన్స్, నేను చెప్పే మాట కాదు, చాలామంది చెప్తానమాట. నేను తెలుసుకున్న తర్వాత దీని మీద అయితే వీడియో చేయడం జరిగింది. మీకు కావాలంటే ఈ కాయలు మీరు సిటీలో ఉంటారు కదా, మీకైతే దొరకవు కాయలు, ఆన్లైన్లో దొరుకుతాయంట. మీరు గూగుల్లో ట్రై చేయండి, ఇవి డెలివరీ చేస్తారంట ఈ కాయల గురించి. లేదంటే పల్లెటూరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెతికి తెమ్మని తెప్పించుకోండి. బాగానే ఉంటాయి. చాలా అంటే చాలా ఉపయోగపడే చెట్టు. ఎవ్వరు మాత్రం చూడండి ఒకసారి, పనికిరాని కాయలు మాత్రం అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఎవరికైనా ఈ కాయలు కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేనైతే ఈ కాయలను పంపిస్తా. కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే మన దగ్గర చాలా కాయలు ఉన్నాయి. చూడండి, చాలా కాయలు ఉన్నాయి. ఇది చాలా వరకు అయితే నెగిటివ్గా అయితే పనికొస్తాయి అని చెప్పాను కదా. కను దిష్టికైనా, ఎవరన్నా క్షుద్ర పూజలు ఇంట్లో చేస్తారు కదా, చాలామంది నమ్ముతారు. క్షుద్ర పూజలు ఉన్నాయో నాకైతే తెలియదు. కను దిష్టి అయితే చాలా ఉంటుంది, వాటికైతే చాలా ఉపయోగపడుద్ది. మరి ఒకవేళ మీకు నా మీద క్షుద్ర పూజలు చేశారు ఇది అనుకుంటారు కదా చాలామంది, నాకు క్షుద్ర పూజలు చేశారు, నాకు ఎవడో చేతబడి చేసిండు, బుష్ చేసిండు అంటూ ఉంటారు కదా చాలామంది. ఇక నేనైతే అవి నమ్మను. ఇక కనుదిష్టి ఉన్నదంటే పక్క నమ్ముతా. ఒకవేళ మీకు అటువంటి డౌట్ ఏమైనా ఉంటే ఈ కాయలు తీసుకెళ్ళి ఇంటికి తోరణలా కట్టుకోండి. లేదంటే ఒక కాయ తీసుకొని మెడల ఇంకా దీనికి అల్లుకొని, కుచ్చుకోకుండా అల్లుకొని మెడల తాయితలాగా వేసుకుంటూ ఉంటారు కదా, మెడలు వేసుకున్నాడు. లేదంటే పక్కన మొలదాడు కట్టుకుంటారు కదా, తాయిత మోడల్, ఆ మోడల్ కట్టుకోండి. చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది, నెగిటివ్ని తీసేసిద్ది. మరి ఇంతటితో నేనైతే వీడియో ముగిస్తున్నా. మరి ఇటువంటి వీడియోలు మరి మీకు చాలా కావాలనుకుంటే మన ఛానల్ అయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి మనం అర్జెంటుగా అయితే మనం కొన్ని తీసుకెళ్ళి మన ఇంటికి అయితే కట్టేసుకుందాం. మరి ఇంతటితో వీడియో ముగిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి.